సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామేలుపై పాత కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ చామల, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్కు వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే సామేలు వర్గం దాడికి యత్నించింది. ఎంపీ చామల, దామోదర్ రెడ్డి వర్గీయులకు తీవ్రమైన గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ నుంచి వాడు అంత దూరం మధ్యలో మనకే ఈడ కూర్చుండని పడుతున్నావా? చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా అర్వాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామేలుపై పాత కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ చామల, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే సామేల్ వర్గం దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే పరిస్థితిని అదుపు చేసే పోలీసులపై కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గీయులలో ఉన్న గాయపడిన వారిని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, సూర్యాపేట జిల్లా అరవపల్లి అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. సో గత కొంతకాలంగా సూర్యాపేట నియోజకవర్గం అయిన సూర్యాపేట జిల్లా అయిన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి. అంటే ఈ గొడవలన్నిటికీ కారణం కూడా సో కొంతమంది కాంగ్రెస్ నాయకులకి, అసలైన కాంగ్రెస్ నాయకులకి మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండలంలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పేసి, అలాగే వేరే పార్టీ నుండి వచ్చిన వారికి మండల పార్టీ అధ్యక్షులు పదవి ఇచ్చారని చెప్పేసి చాలా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో 2 రోజుల క్రితం అరవపల్లి మెయిన్ సెంటర్ లో రాస్తారోక చేశారు, అలాగే ధర్నా కూడా చేశారు. ఇందులో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే మందుల సామేలు పనితీరు బాలేదు, అలాగే ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటరి పోకడతో పోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయిన అసలైన నాయకులకు పదవులు ఇవ్వట్లేరు, సో పక్కన టీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కష్టపడి నాయకులకు పదవులు దక్కట్లేదని నియోజకవర్గ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అయితే ఈ రోజు గాంధీ భవన్ కి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ నాయకుల మీద ఎమ్మెల్యే వర్గీయులు దాడికి అయితే పాల్పడిన పరిస్థితి కనపడుతుంది. ఈ దాడిలో కొంతమందిపై రాళ్లతో, కర్రలతో కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని చెప్పేసి సో పాత కాంగ్రెస్ వర్గీయులు ఎవరైతే ఉంటారో రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు అలాగే ఎంపీ చామల కుమార్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ కి అయితే వెళ్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు అని చెప్పేసి గాంధీ భవన్ లో ఫిర్యాదు చేయడానికి వెళుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది వెళుతున్న పరిస్థితిలోనే సో అరవపల్లి మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అరవపల్లి మెయిన్ సెంటర్ వద్ద కార్లపై అయితే దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది ఎమ్మెల్యే వర్గీయులు. సో ఈ దాడిలో కొంతమంది కాంగ్రెస్ నాయకులకి గాయాలయ్యాయి, అలాగే పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే ఒంటరి పోకడతో పోతున్నారు. పాత కాంగ్రెస్ నాయకులకు పదవులు రావట్లేదు, కష్టపడి పనిచేశాము, ఎమ్మెల్యేను కూడా భారీ మెజార్టీతో గెలిపించినప్పటికీ ఆయన కూడా టీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయి. సో ఎమ్మెల్యే డామ్ అంటూ కూడా అరవపల్లి మెయిన్ సెంటర్ లో ధర్నా చేసిన పరిస్థితి అయితే నిన్న కనపడింది. ఈ రోజు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వారిపై కూడా దాడి చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.